హలో అండి. అందరికీ నమస్తే. సో, మేము ఈరోజు షరత్ సిటీ క్యాపిటల్ మాల్ హైదరాబాద్, అందరికీ ఏఎంబీ మాల్‌లో తెలిసుంటది మాల్. ఇందులో ఉన్న స్నో కింగ్‌డమ్‌కొచ్చాం. అయితే మేమొచ్చేటప్పుడు మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్ అంటే అసలు ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే వచ్చాం. కానీ బయటకెళ్ళేటప్పుడు మాత్రం వర్త్ విజిటింగ్ అనుకోని బయటకొచ్చాం. సో, రీసెంట్‌గా మేలో మా అక్క వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చారనమాట. సో, వాళ్ళతో పాటు చిల్ అవ్వటానికి మేము కూడా వచ్చాం. ఇక్కడ మీకు ప్రైస్ డీటెయిల్స్ ఉన్నాయి. అలానే టైమింగ్స్ కూడా మార్నింగ్ 11:15కి ఫస్ట్ అండ్ లాస్ట్ వచ్చేసి 8:15 నైట్. ఈ మిడిల్‌లో వాళ్ళు స్లాట్స్ 45 మినిట్స్, 45 మినిట్స్ పెట్టుకున్నారు. సో, ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్‌లో మీకు ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. రైట్ సైడ్‌లో బ్యాగేజ్ కౌంటర్, అలాగే నెక్స్ట్ షూ కౌంటర్ అనమాట. వాళ్ళు మనకి ఇక్కడ షూ, సాక్స్ అన్నీ ఇస్తారు. మన చెప్పల్స్ అండ్ షూస్ తీసి మనం అక్కడ సబ్మిట్ చేసేసుకోవచ్చు. సో, వి ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్. ఈలోపు మేము బయట ఫోటోస్ తీసేసుకున్నాం. జస్ట్ హ్యావ్ ఎ లుక్. అండ్ మా స్లాట్‌కి ఇంకా చాలా టైం ఉంది. మేబీ ఇది డైలీ ఉంటుందా లేదా ఈరోజే ఉందో నాకు తెలీదు. ఈ 45 మినిట్స్ వెయిట్ చేసే వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ అని ప్లాన్ చేశారో ఏమో! ఎవరైనా ఇంతకు ముందు వెళ్ళేది ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. సో, ఈ ఆర్ట్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది లైవ్‌లో చూడటానికి. చాలా బావుంది. ముందు బ్యాచ్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ బ్యాచ్‌కి ఎళ్ళొచ్చేస్తున్నారు. మేము ఆల్రెడీ లోపలికొచ్చాం. ఇక్కడ చూస్తే టోటల్ ఎక్విప్‌మెంట్ అంతా ఉంది. జాకెట్ సెక్షన్, సాక్స్, గ్లవ్స్, షూస్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ వాళ్ళు సైజెస్ బట్టి ఆల్రెడీ సెగ్రిగేట్ చేసేసుకున్నారేమో మరి. ఇలా లైన్‌లో మనం పాస్ అవుతుంటే మనకి ఒక దగ్గర జాకెట్, సాక్స్ అలా అన్నీ వచ్చేస్తాయి. అక్కడ టేబుల్స్ ఉంటాయి. కూర్చొని మనం ఆహ్, ప్రిపేర్ అయిపోవచ్చు. సో, ఫస్ట్ నేను గృహిని రెడీ చేస్తున్నా. ఈవెన్ గృహికి కూడా పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యే గ్లవ్స్, షూస్, జాకెట్ వాళ్ళు ఇచ్చారు. ఆహ్, మా గృహి అయితే కాస్ట్యూమ్ రాగానే ఇంకా ఎక్సైటెడ్‌గా, అప్పటి వరకు తనకు తెలీదు. కాస్ట్యూమ్ వేసుకున్నప్పటి నుంచి చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయింది. నా చాలా అనిపించింది తనకి ఆ కాస్ట్యూమ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. క్యూట్ గృహి. నెక్స్ట్ ఆయన హెల్ప్ చేస్తున్నారు. Yay! We are all set to go in and have fun now. సో, మెయిన్ ఎంట్రన్స్ లోపలికెళ్ళటానికంటే ముందు ఇక్కడ ఒక కంపార్ట్మెంట్‌లా ఉంది. ఇక్కడ నుంచే టెంపరేచర్ చాలా లో ఉంది. ఐ మీన్ ఐస్ కోల్డ్ ఉంది. సో, ఇక్కడ ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసాం. అలా ఫోటోస్ తీసుకుంటూ, అక్కడ ఫోటోగ్రాఫర్ గూడా ఉంటారు. అలానే లోపల గూడా ర్యాండమ్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మన మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేస్తుంటారు. మనం బయటికెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఫైనల్‌గా లోపలికైతే ఎంటర్ అయ్యాం. అయితే ఇంకా ఎంటర్ అవుతానే స్టార్ట్ చేసాము. గృహిగాడు గూడా చాలా చిల్ అవుతున్నాడు. యెస్. చాలా ఐస్ కోల్డ్ ఉంది లోపల. వెళ్ళిన ఒక 10 మినిట్స్‌కే ముక్కంతా అందరి ముక్కులు రెడ్‌గా అయినియి. గృహి అయితే ఎంజాయ్ చేస్తుంది. కానీ మాకే భయమేసి ఒక 15 మినిట్స్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుంటానని గృహి ఇంకా మా చెల్లి గౌతమి కొంసేపు ఇందాకల చెప్పా కదా! కంపార్ట్మెంట్‌కెళ్ళి కొంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ లోపలికొచ్చారు. అయితే లాస్ట్ 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ డీజే గూడా ఉంది ఇక్కడ. లాస్ట్‌లో వీడియో యాడ్ చేశాను. అండ్ సమ్ ఫాగ్ ఎఫెక్ట్ లైక్ పైనుంచి పడుతున్నట్టు ఫుల్ టెంపరేచర్ తగ్గిచ్చేసి సంథింగ్ ఏదో అరేంజ్ చేశారు. సో, అది బ్లో అవుతున్న టైంలో అక్కడుంటే మనకి స్నో ఇప్పుడు ఫారిన్ కంట్రీస్‌లో ఎలా పడుతదో అలా పడుతున్నట్టు గూడా ఫీల్ ఉంటది. అలాగే స్లైడింగ్ గూడా గృహి గూడా సింగిల్‌గా చేసింది భయపడకుండా. ఎవ్రీథింగ్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఐ హావ్ యాడెడ్ ఆల్ ద వీడియోస్ హియర్. ప్లీజ్ డూ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. Also, I would suggest if you want to chill with your family, you can go to this place. Like we had so much fun here. డీజేలో అయితే తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని లాంగ్వేజెస్ సాంగ్స్ కవర్ చేశారు. చాలా ఫన్ అనిపించింది.